ఈ కీర్తన భావంలో 6వ వచనంలో చూస్తే, నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు, అంతరమున నాకు జ్ఞానము కలగజేయవదువు, నేను పవిత్రులైనట్లు ఈసోపుతో నా పాపము పరిహరింపుము. ఈసోపు అంటే యేసు రక్తం. ఇశ్రాయేలు వారికి ఒక మేక పిల్లను చంపి అడ్డకర్రకి నిలువు కర్రకి ఆ ఈసోపుతో ఎలాగా పోస్తారో, ఈసోపుతో నన్ను తెల్లగా ఉన్నట్లుగా కడుగు అంటున్నాడు భక్తుడు. ఎవరైనా దావీదు రాజు మరి తన అపరాధములు తెలుసుకొని దేవుడి దగ్గర ఒక క్షమాపణ హృదయంతో కోరుకుంటున్నాడు. నీవు అంతరంగంలో సత్యమును కోరుచున్నావు. హల్లెలూయా. సరిగ్గా కూర్చోండి, అందరూ నిద్రబాబాకండి. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు మనం దేవుని సన్నిధిలో ఉంటాం, తర్వాత ఎవరి గృహాలకు వాళ్ళే వెళ్తాం. ఇప్పుడు వరకు ఆరాధన అయింది. వాక్యం, దేవుని మాటలు మనకి ఏదైతే అందిస్తున్నారో ఆ మాటలు మనం గట్టిగా పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలి? గట్టిగా పట్టుకోవాలి. ఆ మాటలు, ఈ లోకంలో అనేకమైన మాటలు ఉన్నాయి, వాటిని మర్చిపోయినా పర్వాలేదు, కానీ దేవుని మాటలు మాత్రం గట్టిగా పట్టుకోవాలి. మనం ఏం చేస్తాం? దేవుని మాటలన్నా మర్చిపోతాం, కానీ లోకంలో మాటలు మాత్రం గట్టిగా పట్టుకుంటాం. ఇక్కడ దేవుడు నీవు అంతరంగంలో సత్యమును కోరుచున్నాడు. ఎక్కడ కోరుతున్నాడు? అంతరంగంలో, హృదయంలో సత్యం కోరుతున్నాడు. మనుషులకి కనపడినట్లుగా మంచిగా చేసి, మనుషులు లేనప్పుడు చెడ్డగా చేసేవారు. ఆ విధానం దేవుడు కోరతలేదు. మేము అందరం ఒక దగ్గర ఒక 5-6 మంది ఉన్నాం. మా ఒక సేవకుడు వస్తున్నాడు. వస్తుంటే మేమందరం కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాం. ఒక సహోదరి ఏం చేస్తుందంటే గబగబా వచ్చి బైబిల్, ఆడున్న బైబిల్ తలో చేతులు పెట్టేస్తుంది. అప్పటి వరకు ఏదో విధానం మాటలు మాట్లాడుకున్నారు. అంటే వాళ్ళ దైవజనుడు, ఇదిగో నా సంఘము బైబిల్ ధ్యానిస్తుంది, బైబిల్నే చదువుతుంది అని మెచ్చుకుంటాడని చెప్పేసి అందరి తలవ చేతుల్లో బైబిల్ ఎత్తుకొచ్చి పెట్టేస్తారు. వాళ్ళు ఒక తమ్ముడు అంటున్నాడు, నో ఒప్పుకో. ఇప్పటి వరకు ఒక మాటలు సేవకుడు వస్తున్నాడని సేవకుని ఒప్పించేదానిక మనం బైబిల్ పట్టుకునేది. దేవుడు నొప్పించి పడతాం దేవుణ్ణి. సేవకుని ఒప్పించేదానిక మనం అంటున్నాడు. నిజమే కదా? అప్పటి వరకు కాళ్ళుగా కూర్చున్న వాళ్ళు వస్తున్నాడని తెలిసి బైబిల్ పట్టుకుంటే మన వాళ్ళు చాలా మంది అదే చేస్తారు. పాస్టర్ గారు వచ్చే టైం అయింది, 1 గంట అవుతుంది, ఇప్పుడు వెళ్దాం టైం. ఇప్పుడు దాకా పాస్టర్ నడిపిస్తారు. పాస్టర్ వచ్చే ముందుగా ఆ టయాన్ని వెళ్ళకపోయినా పర్వాలా, సేవకుడు వచ్చే సమయానికి మనం ఏం చేయాలి? వెళ్ళాలా. 1 గంట టయానికి హాజరవుతారు. 1 గంట టయానికి వస్తే ఏమన్నా అర్థమవుతుందా? అర్థమో కాదు. సేవకుడైనా సేవకురాలైనా చిన్న బిడ్డనైనా నిలబెట్టుకొని దేవుని కార్యం జరిగించుకుంటాడు. దైవ సేవకులంటే సేవకురాలైనా సేవకుడైనా దేవుని చేతిలో చెక్కబడిన వారు. వారేదో రెడీమేడ్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళు చెక్కబడి
మరి దేవుని చేతిలో చెక్కబడి ఆటుపోట్లు తట్టుకొని తాలుకొని అవమానాలు నిందలు అనేకమైన అవరాతాలు తట్టుకొని ఒక సంఘాన్ని నిర్మించుకొని సంఘము కొరకే దేవుడి కొరకే దేవుడిస్తే తిన్నాం లేకపోతే పస్తులున్నాం అని తీర్మానించుకొని వచ్చిన వాళ్ళే సావుకులు. దేవుని స్తోత్రం. రైతు పొలంలో విత్తనాలు వేస్తాడు, ఆ పంట వచ్చిన తర్వాత రైతు సంతోషపడతాడు. మరి సంఘమైన మీరు ఈ సంఘానికి మంచి బోధన అందిస్తే మంచి ఆత్మల పంటనే మా సంతోషం. దేవుని స్తోత్రం. ఒకవేళ ఆ పంటను ఆ రైతు ఒకవేళ చీడబడితే దానికి మందేస్తాడు, కలుపు పడితే కలుపు తీస్తాడు. అనగా కలుపు అంటే ఎదగలేని స్థితిలో ఉపవసించలేక విశ్వాసించలేక ఆరాధన క్రమకూడికి హాజరవలేక కలుపు పట్టిపోయి మందం పట్టిపోయి మందంగా విశ్వాసంలో వెనకబడిన సంఘాన్ని ఏం చేస్తాడు సేవకుడు? ఒకవేళ అదిగో దీపం ఒక్కోసారి గుడ్డుగా వెలుగుతుంటది, ఆ కత్తిరి తీసుకుని పై నొస కట్ చేసినట్లుగా అనేకమైన వాక్యం చేత దేవుడు మీకు బోధిస్తాడు. ఓసారి చీడబడుతుంది, బాగా వచ్చే పంట ఏమవుతుంది? చీడబడుతుంది అంటే చాలా మంది వెనక వెళ్ళిపోయినట్టుగా ఉంటారు. అప్పుడు కూడా సేవకుడు అయ్యా సంఘము అని సేవకుడు కన్నీరు గార్చి మళ్ళా ఎక్కడ చీడపడిపోయారు, ఎక్కడ వెనక పడిపోయారు, ఎక్కడ పాపంలో పడిపోయారు, ఎక్కడ లోకం వైపు తిరిగారు, ఎక్కడ నీ బిడ్డలను కదిలించాలని దేవుడు బలిపీఠం దగ్గర దైవ సేవకులు కన్నీరు గారుస్తారు. మీ కుటుంబం కోసం, మీ కుటుంబాల కోసం. ఎవరైనా ఆ త్యాగం చేసే వాళ్ళు ఉన్నారు మన కోసం. దేవుడు మన కొరకు అందరి కొరకు ప్రాణం ఇచ్చాడు. సేవకుడు ఎందుకు మనకి నియమించాడు? ఒక గురువుగా నడిపిస్తాను. స్కూలు టీచర్లు గురువు వాళ్ళని మర్చిపోకూడదని ఉంది పాఠంలో. మరి ఆ గురువుని మర్చిపోకూడదు. ఏ స్థాయికి ఎదినా కూడా ఆ గురువుని మర్చిపోకూడదు. గురువు లాంటి ఆయన సేవకుడు. మొన్న పాట పాడుతుంటే దాంట్లో ఆచారి పూజారి అని ఉంది. నిజంగా దేవుడు ఎన్ని బిరుదులు సేవకుడికి ఇచ్చాడు. ఇందాక పాట ఉంది, వెళ్ళగలిగితే నువ్వు వెళ్ళు, వెళ్ళలేకపోతే వెళ్ళేవారినైనా పంపు. దేవుని స్తోత్రం. వెళ్ళగలిగితే వెళ్ళి వాళ్ళకి స్వార్థ చెప్పు, వెళ్ళకపోతే ఏం చేయాలి? వాళ్ళకి దారి ఖర్చులకు మనం ధనం ఇచ్చి పంపించి స్వార్థ అక్కడ పంపించు చెయ్యి. లేదా ఈయన కూర్చొనైనా నీ వంతు నువ్వు పని చేయి. స్వార్థను అందని గ్రామానికి నీ స్వార్థ అందాలా? దైవ సేవకుల్ని వాడుకోవాలా? అయ్యా నీ సన్నిధి ఉంచయ్యా అని అడుగుతారు. అడగాలి, మొరపెట్టాలి. దైవ సేవకులు ఆయన ఇస్తే తింటాడు, సంఘం ఇస్తే తింటారు, లేకపోతే ఆయన కోసము బ్రతుకుతారు. ఒక సేవకుడు అంట బాగా ఆకలేస్తుంది, బాగా ఆకలేస్తుంది. ఇప్పుడు చూడు, ఒక రైతు పొలం వేస్తాడు, పొలం మీద వచ్చిన రాబడి తన ఇష్టమైన ఖర్చులు వాడుకుంటారు. ఇంట్లో వాళ్ళ పిల్లల చదువులకో, తన వస్తువులు తెచ్చుకోవటానికో, ఇంట్లో తమ కుటుంబాన్ని మంచిగా నడిపించుకోవటానికో ఏదో విధంగా తన కుటుంబం కోసమే వినియోగించుకుంటారు. కానీ సేవకుడు వాళ్ళు ప్రయాసపడి కష్టపడి పరిచయం చేస్తారు. కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు వాటిల్లుతాయి. మేము గోగనపల్లిలో సేవ చేస్తున్నాం. సేవ చేస్తుంటే ఒక 100 రూపాయలు తీసుకొచ్చా, అల్లూరికి ఎచ్చాలని తీసుకున్నా. 3 రూపాయలు సార్జీ ఉంచుకున్నా. ఒక మొక్కజొన్న కళ్ళి కాల్స్తున్నారు ఒక దగ్గర. అక్కడికి వెళ్ళి చూసా ఒక నిమిషం.
డబ్బులుంటే తీసుకునేదండి. వచ్చేసాక 3 రూపాయలు ఛార్జీ పెట్టుకొని వచ్చేసా. నేను వచ్చేసిన తర్వాత ఒక శాఖర్ అని ఆయన తమ్ముడు, ఆయన ముఖం మాకు తెలియదు, మా ముఖం ఆయన తెలియదు. అప్పుడే మేము ఆడ సేవ చేస్తున్నామని మొక్కజొన్న కళ్ళు 2 తీసుకొని ఆడకొచ్చాడు. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప దేవుడు అయ్యా, నిజంగా చూడు. ఎంత ఆయన, నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నిజం కదా, మన ప్రార్థన ఆయన ఆలకిచ్చేవాడు. మనం తినేషంలోనే అలాగ దేవుడు సహాయం చేస్తే ఈ ప్రజలు మార్పు చెందాలని, మతమాదులు మార్చబడాలని, అనేకులు దేవుడి వైపు మళ్లించబడాలని, మనకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు, బంధువులు కానివారు ఎంతో మంది నరకానికి వెళ్ళిపోతున్నారే. వారి కొరకు మనం ప్రార్థన చేస్తే ప్రార్థన వినడంటాడు దేవుడు. వినడంటారా మీరు? మేలు చేయడంటాడు ఆయన. తప్పకుండా చేస్తాడు. కానీ దేవుని సన్నిధిలో మనమే ముందుకు వెళ్ళకపోతాం. మనమే ఏం చేస్తున్నాం? ముందుకు వెళ్ళకపోతున్నాం. అందుకే మనము ఎక్కడేసిన వాళ్ళని గొంగలు అంటే అక్కడే ఉన్నాం. మన పితరులు వారు బలహీనుల గుండి బలపరచబడ్డారు. వారు అగ్నిని చల్లార్చారు. సింహాలకు గుహలు ఎత్తుకెళ్ళేస్తాం. మీ దేవుని మర్చిపోతావా లేదంటే, ఆహా సింహ గుహకైనా వెళ్తానికి సిద్ధపడ్డారు వాళ్ళు. ఏంది? కేవలం వారిలో ఉన్న ప్రార్థన. తీసుకెళ్లి సింహ గుహలేసినా కూడా సింహాలు సైలెంట్ గా ఉన్నాయి. సింహాల నోటికి చెమహాలు మందరేస్తే కాముగుంటాయి మనుషుల్ని. నరమాంసం ఎప్పుడెప్పుడు దొరుకుతుందా, ఆవురావుని తింటే అట్టాది కాముగుండి. ఈ దానియేలు కన్నా ముందు దేవుడు వెళ్ళాడు అక్కడికి. ఇంకెక్కడ తింటారు? అగ్నిలో తీసుకెళ్ళేస్తే అగ్నికి మలమల మనసు మాడిపోవాలి. వేసిన వాళ్ళు బాగానే ఉన్నారు, మోసుకుని వెళ్ళినోళ్ళు. అగ్ని వచ్చి కాల్చేసింది వాళ్ళు. దాంట్లో వేయబడిన 3 క్షేమంగా ఉన్నారు, లాభంగా ఉన్నారు. వారికి ఈ చేతి మీద ఉన్న వెంట్రుకలు కూడా కౌరవాసన రాలేదంట. కేవలం వారిలో ఉన్న ప్రార్థన. బొమ్మకి మొక్కం అన్నారు. మా చేతిలో నుండి మిమ్మల్ని ఎవరు ఇడిపిస్తారు అన్నాడు నెహెమ్యా రాజు. రాజా, దీని గురించి మీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు. ఒకవేళ దాంట్లో వేసినా మా దేవుడు రక్షిస్తాడు, రక్షిపోయినా సరే అన్నాడు. తీసుకెళ్ళేశారు. అగ్ని వచ్చి వీళ్ళని కాల్చేసింది. వేయబడిన వాళ్ళు క్షేమంగా ఉన్నారు. రాజు వెళ్ళి చూశాడు. ఉదయాన్నే వెళ్ళి చూస్తే ఎలా ఉన్నారు? 3 మధ్యలో ఒక ఆయన తిరుగుతా ఉన్నాడు, సంచరిస్తా ఉన్నాడు. 4వ రూపం దేవదూతల రూపం. దేవుని స్తోత్రం. రాజా, మనం వేసింది ఎంతమందిని? 3. 4 ఉన్నారు. 4వ రూపం దేవదూతల రూపం. రాజు, మహోన్నతమైన దేవుని సేవకులారా చూడండి. సేవకులకి నిందలుంటాయి, అవమానాలు ఉంటాయి, మంచి పేరు కూడా ఉంటది. ఆయన మోసే వాళ్ళకి, చెప్పే వాళ్ళకి దేవుని మాటలు మోసిన నిందలుంటాయి, అవమానం ఉంటాయి, అనారోగ్యత ఉంటది, సంతోషం ఘనత కూడా ఉంటది. ఆ శోధన వచ్చిందని దేవుడు వదిలిపెట్టలేదు. మహోన్నతమైన దేవుని సేవకులారా రండి, రండి. మీ దేవుణ్ణి ఎవరైతే నమ్మకుంటారో వారి ఇల్లు పెంట కుప్పలైపోదును గాకని ఆజ్ఞ ఇచ్చాడు రాజు. దేవుని స్తోత్రం. ఏమిచ్చాడు? రాజు ఆజ్ఞిస్తే ఆజ్ఞ మారుతుందా? మారుతుందా? రాజు ఆజ్ఞిస్తే మారనే మారుతుంది. ఎవరి ఆ దేశమంతా మారిపోయింది. బబులోని దేశమంతా, ఆ దేశమంతా, మన దేశం ఇది భారతదేశం. ఈ భారతదేశం అంతా ఇంతకు మంది క్రైస్తవులు ఉన్నారు, ఇంకా మారుతుంది. మనుషులలో భక్తి లేదు, ప్రార్థన లేదు, ఏ కాడికి విమర్శలు,
ఒకరి మీద ఒకరు. పోయినసారి కీర్తనలు అనుకుంటాం, నువ్వు తల్లి కుమారుల మీద నువ్వు నిందలు మోపుతున్నావా అని అన్నది. నీ తల్లి కుమారులు అంటే ఎవరు? అన్నలు, తమ్ముడు, చెల్లెలు. వాళ్ళ మీద నువ్వు నిందలు మోపుచున్నావు. నువ్వు ఇంటి పని చేస్తున్నా కూడా నేను కేవలం ఒట్టి మనిషిని అనుకుంటున్నారు అంటున్నాడు దేవుడు. చూడండి, వారిలో ఉన్న భక్తి ప్రార్థన దేవుడు వారిని వెలిగించి ఆ బబులోను దేశాన్ని మార్చినట్లుగా దేవుడు చేశాడు. దేవుని స్తోత్రం. ఒకవేళ రాజుకి ఆజ్ఞకి భయపడిపోయి గబగబా వెళ్ళి మొక్కేసి వచ్చేసి మూల కూర్చున్నట్టయితే, అయ్యా తప్పైపోయిందయ్యా, ఒకసారి నన్ను మన్నించయ్యా, క్షమించయ్యా అని ఉన్నట్టయితే ఆ మాటలు పరిశుద్ధ గ్రంథంలో రాయబడేది లేదు. ఆ ఉబులేని దేశం మారేదే కానే కాదు. ప్రభు నందు దేవుని బిడ్డలారా, కడవరి దినములలో మనము మెలకువ కలిగి ఉండాలి. మెలకువ కలిగి ఉండాలి. ఒక వచనాన్ని చూద్దాం. నిర్గమకాండంలోనికి రండి. 23:7 వచనం. చాలు. నిర్గమకాండము 23:7 మనం చూస్తే, అబద్ధమునకు దూరముగా ఉండుము, నిరపరాధినైనను నీతిమంతునైనను చంపకూడదు, నేను దుష్టిని నిర్దోషినిగా ఎంచను. ఇక్కడ ఒక మాట, అబద్ధమునకు దూరంగా పోండి. ఎక్కడికి వెళ్ళాలంట? అబద్ధమునకు ఎంత దూరం వెళ్ళాలి? దూరంగా వెళ్ళిపోండి. అబద్ధమునకు ఏం చేస్తామన్నా? దూరంగా ఉంటావా? సమయం దొరికినప్పుడల్లా అబద్ధం ఆడతాం. దూరంగా వెళ్ళిపోమంటున్నాడు. కింద వచనాలు ఉన్నాయి. నిరపరాధినైనను, నిరపరాధి అంటే మంచి వ్యక్తి, నీతిమంతునైనను చంపకూడదు. నిరపరాధినైనను నీతిమంతునైనను చంపకూడదు, నేను దుష్టుని నిర్దోషినిగా ఎంచు. దుష్టుడు అంటే చెడ్డ కార్యాలు చేసే వ్యక్తిని నిర్దోషినిగా నేను ఎంచే దేవుణ్ణి కాను. అబద్ధానికి దూరంగా వెళ్ళిపోండి. నిర్దేశనైనను నీతిమంతునైనను చంపబాకు. మాటల ద్వారా ఏం చేస్తున్నావు? అబద్ధమునకు దూరంగా పోండి. ఒక వ్యాపారంలోనైనా, ఒక కూలి పనులైనా, లేదా ఒక ఫలసాయం వేసేటప్పుడైనా, నీ వెళ్ళే దారినైనా, నీ కుటుంబంలోనైనా అబద్ధమునకు దూరంగా పారిపోండి. అబద్ధమునకు ఒక దగ్గర అంటాడు, విగ్రహారాధన జోలికి వెళ్ళొద్దు అంటాడు దేవుడు. చిన్నపిల్లలారా, మీరు విగ్రహారాధన జోలికి వెళ్ళకూడి అంటాడు. అబద్ధమునకు దూరంగా పండి. అననీయ సఫీరులు అబద్ధం మారారు. వారి ఆత్మీయ జీవితంలో, శరీర జీవితంలో చనిపోయారు. ప్రభునందు దేవుని బిడ్డలారా, అబద్ధము మంచినీళ్ళలాగా వాడతారు అందరూ. మాట, నోటి మాటే కదని ఏది వస్తుంది. ఇక్కడ ఒక మాట మాట్లాడితే ఇంకో దగ్గర ఒక మాట మాట్లాడతారు. ఇక్కడ మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు మాట ఇస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాలి? దేనికి దూరంగా ఉండాలి? మీరు అబద్ధమునకు దూరంగా ఉండండి. యేసైన రాహాబు ఒక అబద్ధం ఆడింది. ఏ విషయంలో ఆడిందంటే, దైవ సేవకులు వాళ్ళ ఇంటికి వచ్చారు. ఆ దేశాన్ని జయిస్తామో లేదో ఆ సమాచారం తీసుకొని రమ్మంటారు నాయకులు. అయితే వస్తే ఆ ఊరు పెద్దలందరూ వచ్చారు. వీళ్ళు మా ఊరు గుట్టుని తీసుకెళ్తానికి వచ్చారు, వాళ్ళ ఊరిలో బయటికి తీసుకురమ్మని. ఆ యేసైన రాహాబు, ఆమె మంచి వ్యక్తి కాదు, పాపాత్మురాలే. వాళ్ళని ఏం చేసిందంటే దాచిపెట్టి, దేవుని స్తోత్రం,
ఎక్కడ దాచిపెట్టింది? మిద్దె మీద దాచిపెట్టి మీ ఇంటికి ఎవరో వచ్చారు, వాళ్ళని తీసుకురా బయటకంటే, అమ్మా అయ్యా వచ్చారు, వచ్చిన మాట నిజమే, మీరు శీఘ్రంగా వెళ్తే వారిని పట్టుకుంటారు. హల్లెలూయా. తొందరగా వెళ్తే మీరు వాళ్ళని పట్టుకుంటారండి. వెళ్ళిపోయారు. ఈ హుసైన్ రహాబ్ అంటుంది, ఇదిగో పైన ఆకాశం ఉంది, కింద భూమి ఉంది, కానీ మీ దేవుడే. ఆమె ఎవరామె? ఒక యేషే, ఒక అన్యరాలు, దేవిని వెరగని మనిషి. పైన ఆకాశం మందిని, కింద భూలోక మందిని. మీ దేవుడే గొప్ప దేవుడు. ఆ రాజులు ఎలా జయించాడు, ఆ యార్దాన్ నది ఎలా దాటారు, ఎర్ర సముద్రం పై ఎలా అయిందో ఆ విషయాలు నేను చూస్తుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. దేవుని స్తోత్రం. దైవ సేవకులు ఉన్నప్పుడు ఆ హృదయం మార్చబడి, అయితే ఇదిగో ఈ దేశానికి ఖచ్చితంగా వస్తాం, ఈ ఊరికి అయితే వస్తారు, నా తల్లిదండ్రుల ప్రాణం, నా ప్రాణం పోకుండా నాకు ప్రమాణం చేయమంటే ఒక బొట్లో వాళ్ళని దింపితే అది కిటికీ గుండా, ఆ కిటికీకి ఎర్రని దారం కట్టుకోమంట. ఏ దారం కట్టుకోమంటది? ఏ దారం? ఇప్పుడేగా చెప్పాను, ఎర్రని దారం. ఏ దారం? ఎర్రని దారం. మౌనంగా ఉంటే మీరు ఏమి తెలుసుకుంటారు? పలకాలి. ఎర్రని దారం కట్టుకో. ఎర్రని దారం యేసు రక్తానికి సాదృశ్యం. ఎర్రని దారం కట్టుకుండా కిటికీ గుండా వాళ్ళని దించి, ఇదిగో మా గుట్టు గాని బయట పెట్టామనుకో నీ కుటుంబానికి రక్షణ రాదు, నీవు మాకు ఉపకారం చేస్తుంది, నీకు అపకారం చేయము, ఉపకారమే చేస్తాం. ఒకవేళ నువ్వు గాని మాకు అపకారం చేసామనుకో అది నీకు కూడా అపకారం అవుతుంది అని చెప్పి వాళ్ళు ప్రమాణం చేసి ఎర్రని దారం కట్టుకోమని చెప్పి వాగ్దానం ఇచ్చి వెళ్ళిపోతాడు. అక్కడికి వారు అందరూ వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబమే రక్షణ పొందుతారు. దేవుని స్తోత్రం. అది ఆపత్తినమన ఒక దైవ సేవకుల మేలు కోసం, ఆ దేశ క్షేమం కోసము ఒక్క అబద్ధం ఆడింది. ఆ అబద్ధం ద్వారైనా వాళ్ళ కుటుంబాన్ని ఆమె రక్షించుకోగలిగింది. కానీ ఎలాంటి అబద్ధం కాదు, అబద్ధమునకు దూరంగా పారిపోండి. నీతిమంతుణ్ణి నువ్వు కోర్టు దగ్గర చూస్తున్నాం కదా, అబద్ధాలే అక్కడ. మంచి మాటలు, న్యాయ మాటలు ఉండవు. ఇంటి దగ్గర ఒక మాట చెప్తారు, ఆడికి వెళ్ళి మరొక మాట చెబుతారు. అబద్ధాలే 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 అబద్ధాలే. ఇంట్లో అబద్ధాలే, సంఘంలో అబద్ధాలే, సమాజంలో అబద్ధాలే, పనికి వెళ్ళిన అబద్ధాలు, ఎక్కడికి వెళ్ళిన అబద్ధం అబద్ధం. వాళ్ళని, ఆ కుటుంబాన్ని ఈయన స్థితికి తీసుకెళ్ళిపోతుంది. దూరంగా పారిపోండి. ఆ నిర్దోషులను, నీతిమంతులను చంపకూడదు. నీతిమంతుని జైలుకు బాగొద్దన్నాడు పిలాతు భార్య. నీతిమంతుడైన యేసు ప్రభువుని పట్టుకున్నారు. నీతిమంతుడైన యేసు ప్రభుని ఏం చేశారు? వాళ్ళు రోమ సామ్రాజ్యం అంతా పట్టుకున్నారు సిలువేసి చంపటానికి. పిలాతు భార్యకి ఒక దర్శనం వచ్చింది. ఆయన నీతిమంతుడు, నీతిమంతుని జోలికి వెళ్ళకూడదు. గవర్నరు పిలాతు వచ్చి ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దు, ఆ నీతిమంతునికి ఏ న్యాయ తీర్పు తీర్చవద్దు నువ్వు అని తన భార్య సలహా చెబుతుంది. ఒకవేళ ఏడ తప్పుడు మార్గం, తప్పుడు ఒకవేళ అన్యాయపు మాట చెప్పి అన్యాయంగా ఆయనకి పరిపాలన, ఆయనకి న్యాయస్థానం చేస్తారేమని ఆయనకి దేవుడు పిలాతు భార్యగా భయపడింది. దేవుని స్తోత్రం. పిలాతు భార్య భయపడి ఆ నీతిమంతుని జోలికి వెళ్ళొద్దని పిలాతు 2 నీళ్లు తెచ్చుకొని చేతులు కడుక్కుంటాడు. ఆయన మరణ విషయంలో మాకు ఎలాంటి పూజ లేదు. దేవుని స్తోత్రం. ఆ పిలాతులాగా నిర్దోషులమే, ఆ పాపానికి మాకు ఎలాంటి సంబంధం లేదు, ఆ గొడవకు మాకు ఎలాంటి సంబంధం లేదు, అలాంటి చెడ్డ కార్యాలకి మాకు ఎలాంటి సంబంధం లేదు.
అని మన చేతులు కడుక్కోగలుగుతున్నావా? ఆ మాటల ద్వారా మనకి పాపమని యోచించుతున్నావా? అబద్ధములకు దూరంగా పారిపోండి. 63వ కీర్తన రండి. అరవై 3:11. ఇక్కడ చూడండి, రాజు దేవుని బట్టి సంతోషిస్తాడు. ఎవరిని బట్టి? రాజుని బట్టి. రాజు దేవుని బట్టి సంతోషిస్తాడు. ఆయన తోడని ప్రమాణం చేయి ప్రతివాడును అతిశయులను అబద్ధములాడినోరు ముయ్యబడును. రాజు ఎవరిని బట్టి సంతోషిస్తాడు? దేవుని బట్టి సంతోషిస్తాడు. కానీ రాజన్న దేవుడికి భయపడుతున్నారు, కానీ మనుషులు భయపడతలేదు. ఆయన తోడని ప్రమాణం చేయవద్దు. కొన్ని సమయాల్లో ఆయన దేవుని నమ్ముకుండా నువ్వు ప్రమాణం చేయి అంటారు. అనకూడదు ఆ మాట. ప్రమాణం చేయకూడదు. ప్రమాణం చేయంటారు. ఆ ప్రమాణం అది ధ్యానమే రాకూడదు. అన్నులు తీసుకెళ్లి అక్కడ ఇక్కడ ప్రమాణం చేసుకుంటారు. వాటి ద్వారా వాళ్ళ జీవితాలు చాలా నష్టపోతారు. దేవుని బట్టి ప్రమాణం చేయి నువ్వు అనకూడదు. ఆకాశం తోడని, భూమి తోడని, దేవుడు తోడని, తల్లిదండ్రులు తోడని ఒట్టి పెట్టుకోకూడదు అంటాడు దేవుడు. అబద్ధములాడు వారి నోరు ముయ్యబడెను. అబద్ధములు, అబద్ధం, అవునో కాదు, అవునో కాదు. ఏ విషయమైన, కుటుంబమైన, సంఘమైన, సమాజమైన, పనివాళ్ళకి అబద్ధాలు చెప్తారు. సేవకుడి మధ్య, విశ్వాసుల మధ్య, విశ్వాసులే కూడి సేవకుడికి ఒక మాట చెబుతాడు, విశ్వాసుకు ఒక మాట చెబుతారు. దాని ద్వారా ఈ సేవకుడు అర్థం చేసుకొని పోతా ఉంటారు. ఆ విశ్వాసి హృదయ కట్టును పరుచుకుంటారు. మధ్యలో చేరి మాటలు చెప్పిన వాళ్ళు అదే చెబుతున్నాడు దేవుడు, అబద్ధానికి దూరంగా పారిపోండి. చాలా మంది మనశ్శాంతి లేకుండా వచ్చేవారిని కూడా ఏదో ఒక వంకర మాటలు చెప్పేసి చాలా మంది ఆగిపోతున్నారు. ఎందుకు ఆగిపోయారు? పలాని మనిషి మీ మీద అబద్ధాలు చెప్పి అవన్నీ ఏం పెట్టుకోవద్దు. మా మీద మీకు ఎలాంటి ఇది లేదు, రాండి అన్నా కూడా ఒకరి మధ్య ఏంది ఈ అబద్ధాల వల్లే సమాజం, కుటుంబము, సంఘము చల్లారిపోతుంది. యాదన, మనశ్శాంతి లేక దేవునికి ఇచ్చేవారిని కూడా కొందరు ఏం చేస్తారు, వెనక్కి లాగే దేశంలో చేస్తారు. ఒక ఆమె ఉన్నది, ఆమెకి 70 సంవత్సరాలు, 20 సంవత్సరాలు సర్వీస్ అనేది. ఆమె ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు. నా శాతం పాట పాడించుకుని ఏలం చేసేది. పాట పాడినని చెప్పి కాముకున్నదని ఏడోక ఏదో ఒకటి మాట అనేసి. 20 సంవత్సరాల అనుభవం నాకు దేవుళ్ళు అనేది. కానీ ఎక్కడ తిరణాలు జరిగితే ఆడికి వెళ్ళి పలహారాలు తెచ్చుకునేది. ఎవరు ఏది మాటలు చెబితే ఆ మాటలు వినేది, అబద్ధాలు మాట్లాడేది. బూతులు, బండబూతులు మందిరానికి వచ్చేది. ఒక ఆమె సమాధానం అని కౌన్సిలర్ల పక్షవాతం, కుష్టివేదాలు, చేతులు సురుకు తెలియదు. పుల్లలు పొయ్యిలో పెడుతున్నా కూడా మన చేతికి చేయి కాలుతున్నా కూడా తెలిసేది కదా. చేయి పాదం ఇటు చూసి అటు అవపడేది, అటు చూసి ఇటు అవపడేది, ఇంత లొట్టలాగా అవపడేది. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే 4 రోజులకి పూడిపోయింది. దేవుని స్తోత్రం. ఆ దిశగా ఆమె దేవుళ్ళో సాగిపోతా ఉంది. ఆమెకు చెప్తుంది, ఎంత ఇస్తున్నావు దేవుని సంద? రూపాయి ఎందుకు ఇస్తున్నావు? 20 సంవత్సరాలు సర్వీస్ ఆమె చెప్తుంది. అప్పుడే రక్షణ పొందినామి ఒక ఆమె చెబుతుంది, స్వస్థ పొందినామి. రూపాయి ఇస్తున్నా దేవుడికి. ఎంత ఇస్తుందంట? రూపాయి. ఒక 20
21 సంవత్సరం ఇష్యూ. రూపాయి ఇస్తున్నా. రూపాయి ఎందుకు ఇస్తున్నావు? ₹1 దేవుడికి. ఎంత వాలి? ₹1. 20 సంవత్సరాలు ఆమె ఏం చెప్పాలి? మన కోసము సేవకుల్ని దేవుడు పంపించాడు, వాళ్ళని పోషించే బాధ్యత మన సంఘాందే. మనము దేవుడు ఇచ్చినది కొలది దేవుడికి ఇవ్వాలమ్మా. దేవుడు ఇదిగో, ఏ హాస్పిటల్కి వెళ్ళినా నీ కాలు బాగవ్వలేదు కదా, వాళ్ళు ఉపవాసించి ప్రార్థించినప్పుడు నీ కాలు బాగా అయిపోయింది కదా, దేవుడు తగ్గించాడు గనక దేవుడు కదా మొక్కుబడు కానుక కూడా ఇయ్యమ్మా దేవుడికి అని చెప్పాలా వాస్తవంగా. అవునా కదా? 20 సంవత్సరాల సర్వీస్. అప్పుడే స్వస్థ పొందిన ఆమెకి చెప్పాలి. అప్పుడే స్వస్థ పొంది దేవుళ్ళు ఉత్సాహంగా పరుగులెడుతూ ఉంటే ఈమె 20 సంవత్సరాల ఉత్సాహం కలిగినవి చల్లారి పెట్టేసి ప్రార్థన చేసుకుంటున్నా కూడా ఇంతసేపు ప్రార్థన. చూడండి, మనుషులు అబద్ధమునకు దూరంగా పారిపోడు. అలాగా మా మీద ఏదేదో చెప్పేది ఆ మనిషికి. దేవుడికి దగ్గరైపోతుంది, సేవకులకి దగ్గరైపోతుంది. ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఎదురవుతున్నారు. వాళ్ళు సంఘానికి సేవకులకి కీడు చేయటమే తప్ప వాళ్ళ కుటుంబానికి కీడు తెచ్చుకునేవారు తప్ప మేలు మాత్రం కాదు. సంఘానికి ఉండదు, వాళ్ళ కుటుంబానికి ఉండదు. ఒక ఆమె వచ్చిందప్పుడు ఒకసారి, ఒక ఆమె వస్తే మరొక ఆమె అవయములన్నీ నొప్పులమ్మ, నాకు చెయ్యి నొప్పి, కడుపులో నొప్పి, తలనొప్పి, ముక్కు నొప్పి, నొప్పు లేని అవయమే లేదని చెప్తుంది. అవి స్వార్థ చేయటానికి వచ్చారు. వస్తే అని చెబుతుంది ఆ స్వార్థకురాలు, మా మనం ఏ ఇంటికాడైనా కూర్చొని మన ఇంటికాడో పొరుగింటికాడో ఆయమ్మ మాట ఈ అమ్మ మాట అందరినీ విమర్శిస్తాం. మనిషిని నైజమేది. అయితే ఆ విమర్శించడం ద్వారా ఈ అవయములు, ఈ కండరాలు, ఈ జాయింట్లు ఆ అవయములకి ఈ మాటల ద్వారా అవయములకి అపత్ర పాలైపోయి అన్ని బాధల్ని తెచ్చిపెడతాయి. అన్ని బాధల్ని తెచ్చిపెడతాయి గనుక ఈ రోజు నుంచి మానేసి అందరినీ అన్ని విధాల విమర్శిస్తటం, దేవుడి దగ్గర పాదాల్లో ఒప్పుకొని పాదాల దగ్గర, అయ్యా పాపి నన్ను క్షమించయ్యా, నా దోషములు మన్నించయ్యా, నా నోటిని పవిత్రపరచయ్యా, పరిశుద్ధపరచయ్యా, దేవుడి దగ్గర నువ్వు క్షమాపణ కోరు. నీకున్న అవయవంలో ఉన్న బలహీనతలు, నీ కుటుంబంలో ఉన్న శాపం, పాపం, అన్ని దరిద్రత అన్ని తొలగిపోతాయమ్మని చెప్తే ఆ మనిషి నిజంగా ఆశ్చర్యపోతుంది. నిజమే చూడండి, మనిషి ఒప్పుకుంటుంది కానీ దాని నుండి విడుదల పొందలేకపోతుంది. ప్రభువునందు దేవుని బిడ్డలారా, అబద్ధమునకు దూరంగా పోండి. ఆయన తోడని ప్రమాణించే ప్రతివాడును అతిశయిస్తాడు. ప్రమాణం అంటే దేవుడు గర్వించటం, అతిశయులను. మరొకటి చూస్తే సామెతలు 10:18. ఇక్కడ చూడండి, అంతరంగమున పొగ ఉంచుకున్నవాడు అబద్ధికుడు, కొండెము ప్రసరము చేయవాడు బుద్ధిహీనుడు. అంటే కుండేలు మాటలు ఈ కింద ఒకటి ఉంది, విస్తారమైన మాటల్లో దోషముండక మానదు, తన పెదవులను మూచుకునివాడు
బుద్ధిమంతుడు. దేవుని స్తోత్రం. కింద ఒక మాట కూడా ఉంది, నీతిమంతుని నాలుక ప్రశస్తమైన ఎండి వంటిది. దేవుని స్తోత్రం. ఎండి అంట, ఏంటిది? నాలిక, ప్రశస్తమైన నాలిక, ఎండి. ప్రతి వారికి నాలుక ఏంటంట? ఎండి దాచి పెట్టుకొని ఉన్నాం. ఎండి, ఆ ఎండిని, ఆ నాలుకని కాపాడుకున్నవాడు బుద్ధిమంతుడు. ఎవరు చెప్పండి? బుద్ధిమంతుడు. అంతరంగమున పగు ఉంచుకునేవాడు అబద్ధికుడు. ఆ కొన్నిము ప్రసురం అని చేసేవారు, అబద్ధాలు ప్రసారం చేసేవారు ఎలాంటి వారు? బుద్ధిహీనుడు. బుద్ధిహీనుడు అంటే దేవుడు అంటాడు ఒక దగ్గర, బుద్ధిహీనుడై ఉన్నట్టు కంటే సమీపించి ఆలకించటం మేలు అంటాడు. సమూయేలు ప్రవక్త ద్వారా, సౌలు ద్వారా దేవుడు మాట్లాడి, సౌలు దేవుణ్ణి వెనక తీస్తాడు. ఆ దేవుడికి కావలసినవన్నీ అపుత్రమైన దేవుడికి బలిగా తీసుకొస్తాడు. దేవుడు సమూయేలు ప్రవక్తతో మాట అంటాడు, ఆ కొరవిన పొట్టేళ్లు సమర్పించుకున్నట్టు కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టకరము. దేవుని స్తోత్రం. విస్తారమైన మాటల్లో ద్వాసం ఉండక మానదు. విస్తారమైన మాటల్లో ఏముంటదంట? ద్వాసం. ఎలాగంటే అలా మాట్లాడకూడదు, పెద్ద పెద్దగా మాట్లాడకూడదు, బూతులు మాట్లాడు, సరసత్తులు, శత్రు మాటలు, పోకిరి మాటలు, ఇవన్నీ కూడా ఏం తీసుకొస్తాయంట? దోషాన్ని తీసుకొస్తాయి. విస్తారమైన మాటల్లో ఏముంటది? దోషం. ఆ విస్తారమైన మాటల ద్వారా దోషం వచ్చేసేస్తుంది. ఎక్కడ ఆపత్తులు పాలవేమో నాయనా, ఎక్కడ బలహీనం అయిపోయామో, ఎక్కడ దూరం అయిపోతామేమని తన ప్రవర్తన విషయమై అనుదినము భయపడేవారిగా ఉండాలి. దేవుని స్తోత్రం. తన పెదవులను మూసుకున్నవాడు బుద్ధిమంతుడు. పెదాలు ఎవరైతే మూసుకుంటారో, పెదాలని ఎలాగంటే అలాగ మాట్లాడకుండా ఎవరైతే కాచుకుంటారో, జ్ఞానము కలిగి ఉంటారో వాళ్ళు ఎవరంట? బుద్ధిమంతుడు. మరి బుద్ధి వచ్చినప్పుడు అని చూస్తున్నాం. ఎవరు? తండ్రికి దూరం అయిపోయాడు చిన్న కుమారుడు. బుద్ధి వచ్చినప్పుడు వాడికి ఇంకా తండ్రి దూరంగానే ఉండగానే తనలో ఒక తీర్మానం చేసుకుంటున్నాడు. దేవుడి దగ్గరికి వెళ్ళి, నా తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నీ కూలి వాళ్ళలో ఒకనిగా నన్ను చేర్చుకయ్యా, నీ దగ్గర ఉండటానికి నేను కుమారుని కాదు నాయనా, కూలివాణ్ణిగా చేర్చుకోమని ఆ తండ్రిని ఏడుకుంటాను, మొరపెట్టుకుంటాను, ప్రాధేయపడతాను, మరచిప్పుకుంటానని ఆలోచన చేసుకుంటున్నాడు. ఆ కుమారుడు తండ్రి అవసరం అంతా తీసుకెళ్లి దుర్వ్యాపారంగా ఖర్చు పెట్టాడు. ఎలా ఖర్చు పెట్టాడు? వ్యాపారం చేస్తే లాభం వస్తుంది కానీ డబ్బంతా తీసుకెళ్లి ఖర్చు పెట్టి వ్యయపరిచాడు. ధనమంతా ఖర్చు పెట్టేశాడు. రూపాయి తిరిగి రాలేదు. తన స్నేహితుల్ని నమ్మాడు, త్రాగుడు పంపించాడు, మోసాహారం, సహకారం అన్ని, మరి అల్లరితో కూడిన ఆటపాటలు అన్ని చేయదగ నిగ్రహ పూజలు కూడా చేశాడు. చేసి లాస్ట్కి అంతా ధనమంతా అయిపోయింది, కరిగిపోయింది. స్నేహితులందరూ దూరం అయిపోయారు. ఆకలి అవుతూ ఉంది. ఎవరు దగ్గర తంచంతా లేరు. ఆ దేశంలో ఒకరిని ఇంట చేరాడు. ఆయన ఎవరంటే పందులు మేపే వ్యక్తి. పందులు మేపే వ్యక్తి దగ్గర చేరితే ఆయన ఏం చేశాడు? పందులు మేపతానికి పంపించాడు. పందులు మేపతానికి పంపిస్తే పందులు తినే పట్టు తినాలని ఆశపడుతున్నాడు కానీ ఆకలి తీరతలేదు, పట్టు నిండతలేదు. చూడండి, చాలా మంది నిజ దేవుడి దగ్గరికి అక్కడికి రాకుండా నిజము కాని మనుషులని ఆశ్రయించి, నిజము కాని దేవుళ్ళు అనబడిన వారిని ఆశ్రయించి తుదుకు అనేకమైన కష్ట విధానాల్లో బంధువుల్ని స్వీకరించి, అనేక మందిని స్వీకరించి చివరికి ఏ లాభం లేక అందరూ వదిలేసిన తర్వాత యేసయ్య దగ్గరికి వస్తారు. యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య అన్నా బాగు చేస్తే మేము
బాగవుతాం, బాప్తీసం తీసుకుంటాం, ఇదిగో బాప్తీసం, అదిగో బాప్తీసం అని ఎన్నో పాడతలు. అయితే దేవుడు జీవం గల్ల దేవుడు కాబట్టి దైవజనుని మాట, సంఘము ప్రార్థన ఆలకించి వారిని బాగు చేస్తారు. తప్పకుండా ఒక 2 నెలలు బాగా కనపడతారు దేవుడి మందిరంలో, క్రమంగా వస్తారు. 3 నెలలు వస్తే ఎవరు ఒక్కరు కూడా కనపడరు. ఏమైంది? భక్తి వెళ్ళిపోయింది. డాక్టర్లు వాసన చూడలేదు, బంధువులు దగ్గరకు రాలేదు, ఎవరు కూడా దగ్గరకు రాలేదు. ఆ వ్యక్తి అలా ఉన్నప్పుడు, బలహీన స్థితిలో, ఆ కరువు స్థితిలో, అనేక సమస్యల మధ్యలో ఉన్నప్పుడు, ఈరోజు అన్ని సమకూడిన తర్వాత, దేవుడు ఆశీర్వదించి ఊడిన తర్వాత, బంధువులు, మా బంధువులు వద్దంటున్నారు, మా ఇంటి వారు వద్దంటున్నారు, మా ఇంటి సభ్యులు వద్దంటున్నారు యేసయ్య మందిరానికి. బాగలేనప్పుడు, మరస్థితిలో ఉన్నప్పుడు బంధువులు వచ్చారా నీ దగ్గరికి? డాక్టర్లు వచ్చారా? డాక్టర్ల చేయి వదిలేస్తే యేసయ్య చేయి పట్టుకొని బాగు చేశాడు. దేవుని స్తోత్రం. బంధువులు చూడకపోతే, బంధువులు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏదో బాధలో మనం పరామర్శించాలని ఆగిపోతే, దేవుడే నీ దగ్గరికి బంధువుడుగా వచ్చాడే. ఇవన్నీ దేవుడు బాగు చేసి బాగా అయిపోయిన తర్వాత మా బంధువులు వద్దంటున్నారు. చాలా మంది, ఇంతమంది బాగయ్యే వరకు వస్తారు, బాగైపోయిన తర్వాత మా బంధువులు వద్దంటున్నారు, మా ఇంట్లో వాళ్ళు వద్దంటున్నారు, మా కొడుకులు వద్దంటున్నారు, వాళ్ళు ఇల్లు అని. నిజంగా అదే ఆ మరణ స్థితిలో ఆ బంధువులు వచ్చి కాపాడారా? ఎవరు కూడా కాపాడలేదు సుమా. దేవుడే కదా జ్ఞాపకం చేసుకుంది. అబద్ధం లేని కుమారుడు అతన్ని అక్కడికి వెళ్తే ఆకలి తీరకపోతే తీర్మానం వచ్చింది, కష్టం వచ్చింది, వేదన వచ్చింది, గతం అప్పుడు గుర్తొచ్చింది. గతాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి. ఏ ప్రార్థన ద్వారా మేలు పొందుకున్నాం మనం, ఎవరి ద్వారా ఈ స్థితికి రాబడ్డాం, ఎక్కడ మనము అంటికట్టుబడ్డాం అనేది మనకి స్థిరస్థాయిగా మన హృదయంలో నిలిచిపోవాలి. అది మనం చనిపోయే వరకు కూడా మర్చిపోకూడదు. ఉపవాస ప్రార్థన ద్వారా నువ్వు జీవితం మార్చబడిందా? నీ జీవితం అంతా ఉపవాస ప్రార్థనాన్ని మర్చిపోకూడదు. ఒక రోజు అనేది కేటాయించుకుని సేవకులకు ఆజ్ఞ మేరకు ఆ ఉపవాస దినాన్ని పాటిస్తూ ఉంటే తప్పకుండా ఇంకా నీ కుటుంబం ముందుకు జరుగుతూ ఉంటది. ఆ కుమారుడు అన్నీ పోగొట్టుకున్నాడు. పోగొట్టుకున్న తర్వాత ఎన్నో తండ్రి వదిలేసి ఇది బాధేసింది ఆయనకి. అయితే తగ్గించుకొని వచ్చినప్పుడు ఆ కుమారుడిని వదిలిపెట్టాడు. ఆ దేవుడు వదిలిపెట్టలేదు. రాగానే తల వస్త్రాలు ధరించాడు, అధికారం అనే ఉంగరాన్ని పెట్టాడు, మరి అతనికి మంచి విందు చేపించాడు. తన పెద్ద కుమారుడికి కోపం వస్తా ఉంది. నీ దగ్గర నుండి ఇన్ని ఏళ్ళ నుండి వస్తుంటున్నావే, ఒక్కసారన్నా నన్ను నా స్నేహితులతో సంతోషించినట్లు ఒక మేక పిల్ల నన్ను ఇచ్చావా? సంఘంలో కూడా ఇలాంటి పెద్ద కుమారులు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు త్వరగా వచ్చి దేవుని స్తుతించడానికి అవకాశం ఉండరు. ఇప్పుడిప్పుడే కొత్తగా వస్తున్నారు, ముందుకు వస్తారు. ఎప్పటి నుంచో వస్తున్నారు, ఎప్పుడో పాటలు అయిపోయినప్పుడు వస్తారు. పాటలు ఇవ్వటానికి వాళ్ళకి అవకాశం ఉండదు. అయ్యో ముందు వచ్చిన వాళ్ళకి పాటలకు ఇస్తున్నారు, మాకు ఇవ్వట్లేదు అనుకుంటా. కానీ ఎప్పటి నుంచో వస్తున్నావు, నువ్వే కదా ముందు రావాల్సింది. ఎప్పటి నుండో ప్రభులో ఉన్నావు. ఒక్కడుగు ముందుగా వచ్చి మందిరం చిమ్ముకోవడమే, సాపలు వేసుకోవడం, వచ్చిన వాళ్ళతో కొద్దిసేపు మాట్లాడుకోవటం, దేవుళ్ళు బలపరుచుకోవటం, వచ్చేప్పుడు దేవశాలలో కనిపెట్టుకోవడమే. ముందు వచ్చిన వాళ్ళే కదా మాదిరి చూపించాల్సింది. వెనకొచ్చిన వాళ్ళకి తల్లిదండ్రికే కదా బిడ్డలకి మాదిరి చూపించాల్సింది. మరి గ్రామ పెద్దలే కదా గ్రామవాసులకి మాదిరి చూపించాల్సింది. మనమే వెనుకబడిపోతే మన వెనకాల ఎవరు వస్తారు? ప్రభువునందు దేవుని బిడ్డలారా, ఆ కుమారుడికి దేవుడు గొప్ప విందు చేపించి మరలా తన సంఘంలో కుటుంబంలో కలుపుకున్నాడు. అనేకమైన సార్లు తప్పిపోయిన కుమారుడు వలె
తప్పిపోతున్నాం. అనేక విషయాల్లో విశ్వాసంలో తప్పిపోతున్నాం, ప్రార్థనలో తప్పిపోతున్నాం, వాక్య ధ్యానంలో తప్పిపోతున్నాం, క్రమ కూడుకులకు తప్పిపోతున్నాం. దైవ వాక్యము ఈయన దాని ప్రకారం నడుచుకోవటం తప్పిపోతున్నాం. దేవునికి అర్పణ ఇచ్చే విషయంలో తప్పిపోతున్నాం. దేవునిలో అనేక దేవుడి వైపు మళ్లించడానికి విషయంలో తప్పిపోతున్నాం. దేవుడు సమాజంలో ఒక విశ్వాస వీరులాగా ఉండటం తప్పిపోతాం. నిన్న ఒక దగ్గరికి వెళ్ళాం, ఎదురుకెదురు పల్పాలు. అక్కడ ఎదురుకెదురు ఇద్దరు యవనిస్తులు నుంచొని ఇట్లా తట్టుకుండా చేతులు మోపిల్లలు విశ్వాసం విశ్వాసం అంటున్నారు. విశ్వాసం విశ్వాసం అంటున్నారంటే వీళ్ళెవరో ప్రభుని నమ్ముకున్న వాళ్ళే అనుకున్నా. విశ్వాసం విశ్వాసం అని వాళ్ళు విశ్వాసం ఏడ సడిలిపోతున్నావు, ఎక్కడ జారిపోతున్నావు. విశ్వాసం అంటే ఏంటి? ఒకరొకరు మాట్లాడుకుంటున్నారు. మనుషుల్ని ఒకరొకరు నిజంగా వీళ్ళు ఎవరు దేవుని నమ్ముకున్న వాళ్ళు నిజం కదా. మనం ఎక్కడెక్కడ విశ్వాసంలో ఒకరినొకరిని బలపరుచుకునే విధంగా, ఒకరినొకరిని మనం ప్రోత్సహించే విధంగా అబద్ధములకు దూరంగా పారిపోండి, అబద్ధములు ఆడి నోరు ముయ్యబడును. ఇక్కడ మనం గమనిస్తే మళ్ళా 18వ వచనంలో చూస్తే అంతరంగాన పగుంచుకున్నవాడు అబద్ధికుడు. అంతరంగం అబద్ధం ఉంచుకుని గొడవాడేసి వచ్చి ఏరే వాళ్ళతో బలారాధుల్లో పాలు పంపులు పొందకూడదు. ఎవరితో? మన హృదయంలో ఏదో చెడుతనం ఉంచుకుని దేవుని సందులో ప్రార్థన చేసి కన్నీరు రాదు. వారు సూర్యుడిని చంద్రుణ్ణి యెహోషువ కాలంలో సూర్యుని చంద్రుని ఆపేశాడు. అయ్యా ఏందయ్యా జయం రావటం లేదంటే, ఇదిగో ఇశ్రాయేల్లో పాపం చేసిన వారు ఉన్నారు. ఎవరు చేశారయ్యా పాపం? గుడారాలు చొప్పున లెక్కించమంటే అందరిని ఎత్తికినా ఎవరు లేదు. ఆకాను కుటుంబం దొరికింది. ఆకాను కుటుంబము వెళ్ళి, సహోదరుడా నువ్వేం చేసేవిదా అంటే, ఆయన గుడారంలో దాచుకున్నది ఇదిగో నేను దొంగతనంగా తీసుకుని వచ్చి శపితమైనది గుడారం మధ్యలో దాచిపెట్టాను. పాపం. ఆ పాపం ఉన్నప్పుడు జయం రాలేదు ఇశ్రాయేలుకి. సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు నిలిచిపోయాడు, కానీ జయం రాట్లా. యెహోషువ దైవజనుడు ధూళి పోసుకొని ఏడుస్తున్నాడు. అయ్యా ఏందయ్యా నువ్వేమో యుద్ధానికి వెళ్ళమన్నావు, జయము అపజయమవుతుంది. దేవుడు అంటున్నాడు, ఎందుకు నీ ముఖం నేల మోపి ఉన్నావు? ఇదిగో ఇశ్రాయేలు పాపం చేస్తున్నారు. అందరు గుడారాలన్నీ లెక్కించడం చూడండి. ఒక్కరు దొంగతనం చేయటాన్ని బట్టి, ఒక్కరు పాపం చేయటాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలందరూ ఓడిపోవటానికి కారకుడయ్యారు. ఒక్కరు అబద్ధం ఆడినా, ఒక్కరు అవిధేయతలు చేసిన, ఒక్కరు తను కాని వస్తువు తీసుకొచ్చుకొని ఇంట్లో ఉంచుకున్నా, ఏ వస్తువైనా మనం వాడుకున్న గిన్నెలు ఆయన్ని తీసుకొచ్చుకుని ఒక్కడింటిలో పెట్టుకున్నా నీ కుటుంబం పాపం చేస్తుంది. ఇశ్రాయేలు ఇదిగో పాపం చేస్తున్నారు. ఇదిగో దేవుడి సొమ్ము దేవుడికి ఈపోయినా, ఇదిగో నా సన్నిధిలో నువ్వు దొంగిలిచ్చితివి అంటున్నాడు దేవుడు. దేవుడి సన్నిధిలో ఎక్కడైనా మనం దొంగతనం చేస్తామా? దేవుడికి ఇవ్వాల్సిన సొమ్ము ఈక మనం ఏం చేసాం? బిగబట్టాం. ఆయన కూడా ఏం చేస్తాడు? మన కుటుంబంలో ఇవ్వకుండా ఆయన కూడా బిగబెడతాడు. అంతే కదా. ఎన్ని విషయంలో ఇదిగో ఇశ్రాయేలు పాపం చేస్తున్నారు. అందరిని లెక్కిస్తే ఆకాను కుటుంబం దొరికింది. మనం కూడా అయ్యా అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి అంటున్నాం, కానీ అసలు మన హృదయంలో ఏముంది?
పరిశీలన చేసుకున్నావా? పరీక్షించుకున్నావా? ఎక్కడ నీ ఇష్టలుగా నేను జీవించలేకపోతే, ఎక్కడ తప్పుపోయాను, ఎన్నిసార్లు అబద్ధాలు ఆడుతున్నాం, ఎన్నిసార్లు దేవుడికి ఇవ్వాల్సిన అర్పణ మన కుటుంబానికి ఖర్చు పెట్టుకుంటాం. ఒక కుటుంబం తెలుసు, వారు పలస వేసింటే మంచి పంట వచ్చింది. ముందు రోజుల్లో ప్రార్థన చేసి నీళ్లు కొడితే నీళ్లు లేక, మందు లేక సేలికేయటానికి ఆ పురుగంతా చచ్చిపోయింది. పక్క చేల వాళ్ళు అడిగారంట, ఏంటి వాసన లేకుండా కొడుతున్నా మందు అని. ఇది వాసన లేని మందు వచ్చిందిరే కొత్తగా అని చెప్పాడు. అంతా సలితే విశ్వాసంతో అదంతా చచ్చిపోయింది పురుగంతా. దేవుడు ఇది ఎంత ఇచ్చాడు కదా, ఇన్ని బస్తాల్లో దేవుడికి ఎంత ఇస్తాను అనుకున్నాడు, ఇచ్చాడు. తర్వాత 1, 2, 3 సార్లు దేవుడికి నమ్మకంగా ఇచ్చిన తర్వాత సాతాను ప్రేరేపించి ఎందుకు ఇచ్చేది, దేవుడు ఇచ్చినది కొలది ఈమని దేవుడు చంపితే సాతాను యొక్క ప్రేరేపణకు లోబడి ఇవ్వకుండా మానేశాడు. అక్కడ పండటం కూడా మానేసి ఆ 10 భాగాలు తీసుకెళ్లి తన కుటుంబ ఖర్చులకి, ఆ 10 భాగాలు తీసుకెళ్లి వివాహాలకి, మేలుకారాలకి ఉపయోగించుకున్నాడు. లాస్ట్ కి రాని పండకుండా ఎలాగైపోయిందంటే ఎకరాకి ఒక 30-50 పండుతాయి అనుకో, 10 బస్తాలకు వచ్చి. ఆ కరువు అనేది ఎక్కడ వచ్చింది? దేవుని సన్నిధిలో ఇవ్వకుండా దాని ద్వారా ఒక కరువు అన్నమాట. విశ్వాసం ఫస్ట్ నా విశ్వాసంగా అంత అనుకుంటే ఇంకా 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 దేవుడికి ఇచ్చేది కొలది ఇంకా పెడతావు. దేవుడికి ఇచ్చిన దాన్ని బట్టి వారు బంధువులకి లేని ఆస్తులు కూడా దేవుడు కొన్నాడు ఆ వ్యక్తి. కానీ దేవుడికి ఇవ్వటం మానేసిన కాడి నుంచి అక్కడ పడటం కూడా మానేసి, దేవుడి సన్నిధిలో బిగపడతాన్ని బట్టి అక్కడ కూడా బాప్తిజం పొంది యేసు రక్తంలో కడగబడిన దేవుని రాజ్యానికి మనం కట్టడానికి, రాజ్యం కడటానికి మన వంతు నీ చెయ్యి ఒక హస్తంగా ఉండాలి. రాను అలాగైపోయి భయంకరమైన స్థితిలో పడిపోవటం అయిపోయింది. అలాగా కుటుంబ స్థితిలో ఉండకూడదు. ఇది చేస్తుంది చాలా మంది. బుద్ధిహీనుడు విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. విస్తారమైన మాటల్లో దోషం ఉంటది. దేవునికి ఇచ్చుట ఎన్నా చెప్పాను కదా, ఆమె 20 ఏళ్ల సర్వీస్ అప్పుడే స్వస్థత పొందిన ఆమెని చెడగొట్టింది. ఎంతగానో ఇంకా ముందుకి తీసుకెళ్లాల్సింది. ఎవరన్నా సేవకులు వచ్చినా కూడా ఎందగోలాగా మాట్లాడుతా ఉంది. చాలా మనసు బాధేసేది. అయినా ఏం చేస్తాం, చనిపోయినప్పుడు చూసావా దిక్కులేని పరిస్థితి, అసలు ఏదీ చేయలేదంట. అటు చేయలే ఇటు చేయలే. ఆమె ఒక విశ్వాస ఉండి విశ్వాసుల్ని సేవకుల్ని బలపరచాల్సిందల్లా పోయి మాకు ఎలాగయిందంటే ఒక శత్రువుగా, ఒక హింసించే వ్యక్తిగా మారింది. చూడండి, మనుషుల యొక్క అబద్ధముల ద్వారా వచ్చే విధానాలు అలాగా ప్రభునందు దేవుని బిడ్డలారా, అబద్ధముల ద్వారా వచ్చింది ఏది కూడా ఫలింపు. ఇల్లైనా పెళ్ళైనా ఒక ఏదైనా కూడా ఫలింపు అనేది ఉండదు. ఫలించి ఒక అబద్ధం ఆడి భూమిలో ఎత్తుని వేసావు, అది ఫలిస్తుందా? ఫలించదు. ఒక అబద్ధం ఆడి పెళ్లి చేస్తావు, అది ఎప్పుడైనా ఆ రంగైనా బయటపడుతుంది. లేదా అబద్ధం ఆడి ఏదేదో చేస్తాము, అది ఫలింపు అనేది రాదు.
కొంతమంది తెలియకుండా వాళ్ళ తల్లిదండ్రులు తెలియకుండా బాప్తీసం తీసుకున్నారు. దేవుడి విషయంలోగా ఇలాంటివి ఉండవు, కానీ మనుషులు కుటుంబ విషయంలో సమాజ విషయంలో మాత్రం ఉంటాయి. తెలియకుండా దేవుడికి మనుషుల ఇంట్లో వాళ్ళకి బాప్తీసం తీసుకొని విశ్వాస జీవితంలో నడవచ్చు, అది తప్పులేదు. దేవుళ్ళు ఎక్కడికి వెళ్తున్నావు? మనం ఏమన్నా తప్పు దారిని నడుస్తున్నావా? మంచి మార్గానే కదా నడుస్తున్నావు. మనం నడుస్తున్నాం, మన కుటుంబాన్ని నడిపిస్తున్నాం. దాని ద్వారా కుటుంబానికి లాభమే క్షేమమే. గనుక తెలిసిన నీవు ముందు నడిస్తే, అడుగులు వేస్తే నీ వెనకాల నీ కుటుంబం నడుస్తుంది. దేవుడి మాటలు మన వెనుకలో దీవించును గాక.